హాయ్ అండి. మీ అందరికీ శుభములండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు నేను కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మా సార్ని మా మేడంని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను. మా సార్ మా మేడం వేరే కంట్రీ వెళ్తున్నారు. ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి రిటర్న్ మా ఏరియాకి బయలుదేరాను. ఇదే ఫ్రెండ్స్ కువైట్లో సెకండ్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడే మా సార్ని మా మేడంని డ్రాప్ చేశాను. ఇప్పుడు ఇది కువైట్ ఎయిర్వేస్ మాట ఎయిర్పోర్టు. కువైట్ వారు ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తూ ఉంటారన్నమాట. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ మీకు పెద్ద ఎయిర్పోర్ట్ మీకు వీడియో తీసి పెట్టాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే కింద నేను కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఏరియాకి వెళ్ళే రూట్ మీకు చూపిస్తూ ఉంటాను. రండి, రోడ్లు ఎలా ఉంటాయో, ఎయిర్పోర్ట్ రోడ్డు ఎలా ఉంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ శాతం పోలీసులు ఉంటారు ఫ్రెండ్స్. కారు ఎక్కడో కూడా మనం రోడ్ సైడ్ ఆపకూడదు, మన పార్కింగ్లో పెట్టాలి తప్ప రోడ్ సైడ్ ఆపకూడదు. ఆపితే పోలీసులు వచ్చి మన సివిల్ ఐడి లైసెన్స్ తీసేసుకుంటారు, ఫైన్ వేస్తారన్నమాట. మనకి చాలా డేంజర్ అవుతుంది, అందుకని మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే మా సార్ని మా మేడం డ్రాప్ చేసి నేను ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ సెకండ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. ఇప్పుడు మనం పెద్ద ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తాం. ఇప్పుడు మీకు అది కూడా చూద్దరు. కానీ ఇదే రూట్ మాట, పెద్ద ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇదే, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఆల్రెడీ మీకు చూపించాను నేను పెద్ద ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో, అక్కడ ఎలా ఉంటుందో అన్నీ చూపించాను. ఒకవేళ మీరు చూడకపోతే మీరు ఫాలో అవ్వండి, మీకు వీడియో లాస్ట్ని కనిపిస్తుంది, లేదంటే కామెంట్ బాక్స్లో నేను పెడతాను, చూద్దరు. కానీ ఇప్పుడు మనం పెద్ద ఎయిర్పోర్ట్కి వచ్చే రూట్లో ఉన్నాము, వచ్చేసాం ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ రోడ్కి వచ్చేసినప్పుడు ఇది 50 నెంబర్ రోడ్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్తున్నాము. పెద్ద ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మనం యూటర్న్ తీసుకోవాలి, అంటే మా ఏరియాకి వెళ్ళాలంటే ఈ యూటర్న్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్ పెద్ద ఎయిర్పోర్టు, ఇది పార్కింగ్ ప్లేసు. ఈ బ్రిడ్జి కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతామన్నమాట. అంటే మనం ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు ఈ రూట్ అయితే రైట్ తీసుకుంటే అండ్ మనకు పార్కింగ్ ప్లేస్ కనపడుతుంది. ఇలాగ వెళ్తే రిసీవ్ చేసుకోవడానికి, అంటే ఇతర కంట్రీ నుంచి ఎవరైతే వస్తున్నారో వారిని రిసీవ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ మాట. అంటే 2 దారులు ఉంటాయన్నమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. మనం ఆల్రెడీ ఇప్పుడు వెళ్తలేదు కాబట్టి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి డైరెక్ట్గా నేను వెళ్ళిపోతున్నాను. ఇది మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి మాట. చూడండి, ఫాలో అవుతూ ఉండండి. రోడ్డు కూడా అక్కడ బాగానే ఉంటుంది, స్మూత్గా ఉంటాయి రోడ్లు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్లో తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కువైట్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను అన్ని ప్లేస్లకి వెళ్తూ ఉంటాను. నేను మీకు అక్కడ ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు వీడియో తీసి చూపిస్తూ ఉంటాను. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఫాలో అవుతూ ఉండండి, అలాగే మాకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మరెన్నో వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు ఎలా ఉందో చూడండి, మంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఎక్కడ మనకి గొంతులో ఉంటుంది ఇక్కడ. ఈ రోడ్డు బాగుంటుంది. ఈ రోడ్డు నైట్ టైం వస్తే మనకి లైట్లు భలేగా ఉంటుంది. ఇది మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ మనకి స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. నైట్ టైం అయితే మనకి లైట్లు బాగా వెలుగుతాయి, చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ రోడ్ నైట్ టైము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ మధ్యన మీరు అందరూ వీడియోస్ చూస్తలేదు ఫ్రెండ్స్. ఏమైంది ఏంటి, వీడియోలు నచ్చట్లేదా లేకపోతే ఏంటో కింద కామెంట్లో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా వ్యూస్ తగ్గిపోయినాయి, అసలు చూడట్లేదు. ఒకవేళ మీకు సమయం లేకపోతే మీ ఫ్రీ టైంలో నాకు చెప్పండి, మీరు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో ఆ సమయంలో నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఒకవేళ మీరు బిజీగా ఉండి చూడలేకపోయారో లేకపోతే ఇష్టం లేక చూడలేకపోయారో నాకు తెలియట్లేదు, మీరు ఒక టైం చెప్తే పోనీ ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడవచ్చు. మర్చిపోకండి, మీరు నాకు టైం తెలియజేయండి. మీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా నేను ఆ టైంలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా మీరు కింద నాకు టైం తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో లెంత్ అవుతుందని ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.